మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. ఆయన జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. పర్సనల్ ప్రేయర్ అనుభవం లేదు అంటే ఈ కొండ నీవు ఎరగవు. చదువుంటాం ఈ వచనం, ఇప్పుడు చదివినామా మనం బైబిల్ మొదలుపెట్టినప్పుడు చదువుంటాం. కానీ ఈ కొండ మీద అనుభవం ఎలాగుందో చూద్దాము. లూకా సువార్త 21వ అధ్యాయము 37వ వచనము. ఆయన ప్రతిదినము దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రియులరా, ఈ కొండ అనుభవం ఎంత గొప్పదంటే రాత్రి అంతా ప్రార్థన. కొండ ఎక్కిన అనుభవంలో నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు నీకే శబ్దాలు వినపడకూడదు. అంత దేవుని వైపు అంత మనస్సు నిమగ్నం చేసి ప్రార్థన చేయాలి. అందుకు ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, మరి యోహాను సువార్త 7వ అధ్యాయము చివరి వచనము, 8వ అధ్యాయము 1వ వచనము కంటిన్యూస్గా చదవండి. Gospel according to John 7th chapter 53 verse and 8th chapter 1st verse. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. యేసు చూసారా, ఇంటికి వెళ్ళటానికి ఇంకా ఆయనకు టైం కాలే. ఎప్పుడు వెళ్తాడు ఇంటికి? మరియమ్మ గారు ఎదురు చూడదా? ప్రేయర్ అయినాక వెళ్తాడు. ఎప్పుడు వెళ్తాడు? ప్రార్థన అయినాక వెళ్తాడు. ముందు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన అయినాకనే వెళ్తాడు. ఎంతసేపు ప్రార్థన చేస్తాడు అనేది లేదు. ఎన్ని గంటలు చేస్తాడో తెలియదు. భక్సింగ్ గారిని కలుద్దామని పోతే ఎప్పుడు పోయినా మోకరిచ్చే ఉండేవాడట. ఆయనకేం టైం తెలీదా? ఎన్ని గంటలు చేస్తాడండి? టైం తెలీదా? అది ఆమెను లేదా, ఆయనకు ఆమెను లేదా అంటే ఆ కొండ అనుభవంలోకి వెళ్ళినాక తెలియదు. ఆ కొండ అనుభవంలోకి వెళ్ళినాక ఎంతసేపు చేస్తున్నావు అనేది తెలియదు. ఇదిగో ఇది 3వ కొండ అనుభవం.